ఓకే అయిందా అనే సరే ఈరోజు మేము తెలంగాణ రైతు సంఘం తరఫున పసలవాది గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా సన్న ధాన్యం పండించిన రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. వరి ధాన్యానికి సన్న ధాన్యానికి 2500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యమే వేయాలి, తెలంగాణ సోనా వేయాలి, వేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పింది. కానీ ఈరోజు సన్నధాన్యం పండించిన వాళ్ళు రోగాలు అంటే అకాల వర్షాలు ఒకవైపు, దోమపోటు, రకరకాల రోగాలు వచ్చి చాలా కాటిక రోగం ఇట్లాంటివి వచ్చి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన రైతులు మొత్తం కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్తే దొడ్డు ధాన్యం కంటే 200 తక్కువ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనివల్ల ఈరోజు సపోజ్ చేసిన రైతులు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని సన్నధాన్యానికి క్వింటాల్కు 2500 రూపాయలు ఇచ్చి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో మాత్రం ఇప్పుడు మిగతా చోట్ల ఎట్లయితే ధర్నాలు చేస్తున్నారో అట్లాంటి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము.